నమస్తే. నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్‌కి స్వాగతం. మనం ప్రస్తుతం మంగళగిరి కొండపనేని టౌన్‌షిప్ దగ్గర ఉన్న భోగి ఎస్టేట్‌లో నారా లోకేష్ గారి క్రీడా ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడైతే ఓ పండుగ వాతావరణం కనిపిస్తుంది. డిసెంబర్ 21 నుంచి జనవరి 21 వరకు ఎంపీఎల్ 4 సీజన్ స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన మంగళగిరి ప్రజాప్రతినిధి, రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రివర్యులు నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు వివిధ రకాల పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎంపీఎల్ 1, 2, 3 సీజన్లు గడిచిపోయాయి. ఇప్పుడు తాజాగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ 4th సీజన్ స్టార్ట్ కాబోతుంది రేపు డిసెంబర్ 21 నుంచి. అలాగే వాలీబాల్ పోటీలు, ఇంకా బ్యాడ్మింటన్, కబడ్డీ ఇత్యాది పోటీలను కూడా నిర్వహించారు. మన మంత్రివర్యులు, మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారు. మరీ ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ పురస్కరించుకొని, అలాగే ప్రీతమ యువనేత నారా లోకేష్ గారి జన్మదినం జనవరి 23వ తేదీ. ఈ సందర్భాన్ని కూడా పురస్కరించుకొని మంగళగిరి నియోజకవర్గంలోని క్రీడాకారుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు, తద్వారా జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన మంగళగిరి నుంచి క్రీడాకారులు ఎదగాలనే ఆకాంక్షతో ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 21 నుంచి జనవరి 21 వరకు జరిగే మెగా ఎంపీఎల్ 4 సీజన్‌లో దాదాపుగా 130 టీములు నమోదు చేసుకున్నాయి. ఇక ఈ 21 నుంచి జనవరి 21 వరకు ఓ క్రీడా పండుగ మంగళగిరిలో సంతరించుకోబోతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్‌లో వీక్షిద్దాం. ప్రైడ్ ఆఫ్ మంగళగిరి మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రికెట్ టోర్నమెంట్ గౌరవ మంగళగిరి శాసనసభ్యులు, ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణంలోని భోగి ఎస్టేట్స్ నందు డిసెంబర్ 21వ తారీఖు నుంచి జనవరి 21వ తారీఖు వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, అధికారంలో ఉన్న లేనప్పటికి కూడా గౌరవ నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో గతంలో 3 పర్యాయాలు ఇదే గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరిగింది. అలాగే వాలీబాల్ టోర్నమెంట్స్ నిర్వహించుకోవడం జరిగింది. అలాగే తాడేపల్లి పట్టణంలో, అలాగే వివిధ గ్రామాల్లో కూడా యువత కోసం, విద్యార్థుల కోసం, అలాగే పట్టణంలో ప్రజల కోసం అనేక పార్కులను ఏర్పాటు చేసి విద్యతో పాటుగా క్రీడలను కూడా ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశం నారా లోకేష్ బాబు గారు. అలాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనం చూస్తున్నాం, క్రికెట్ ప్లేయర్స్ కానివ్వండి, చెస్ ప్లేయర్స్ కానివ్వండి, అలాగే అన్ని టోర్నమెంట్స్లో ఎవరైతే విజయం సాధిస్తున్నారో ఆంధ్రప్రదేశ్ నుంచి వారందరినీ కూడా వెన్ను తట్టి నగదు ప్రోత్సాహంతో పాటుగా వారికి ఇంటి స్థలం, అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కూడా కల్పిస్తున్నారు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. అలాగే ఈ రోజున మంగళగిరిలో జరగబోతున్నటువంటి ఈ టోర్నమెంట్లో దాదాపుగా 128 టీమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ప్రతి రోజు ఒక మ్యాచ్కి 10 ఓవర్లు జరుగుతుంది. అలాగే ప్రతి మ్యాచ్లో కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, అలాగే బెస్ట్ బౌలర్, బెస్ట్ ఫీల్డర్, అలాగే ఈ ఫైనల్ మ్యాచెస్ అయిన తర్వాత మొదటి బహుమతిగా 3 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ఉంటుంది. అలాగే రెండో బహుమతిగా 2 లక్షల రూపాయలు రెండో బహుమతిగా ఉంటుంది. మూడో బహుమతిగా 1 లక్ష రూపాయలు ఉంటుంది. ఈ క్రీడల యొక్క ప్రధానమైన ఉద్దేశం లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో యువతని, విద్యార్థుల్ని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్ది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగానికి ఒక వేదికగా ఉండాలని చెప్పి వారి ఉద్దేశం. కాబట్టి ఈ క్రీడల్ని, ఈ టోర్నమెంట్ని మనందరం కలిసి విజయవంతం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రారంభమవుతున్నటువంటి భోగి ఎస్టేట్స్ నారా లోకేష్ గారి క్రీడా ప్రాంగణం నందు ఎంపీఎల్ 4 క్రికెట్ పండుగ సంబరాలు రేపటి నుంచే ప్రారంభమవుతున్నాయి.
సంక్రాంతి పండుగ ముందే మన నియోజకవర్గానికి వచ్చిందనే ఒక పండగ సంబరాలు ఈ గ్రౌండ్ వాతావరణం చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క యువతని శారీరకంగా దృఢంగా మంచి క్రమశిక్షణగా ఉన్నటువంటి ప్రవర్తనతో మెలిగి విద్యార్థి దశ నుంచి క్రీడా స్ఫూర్తిని పెంపొందే విధంగా నారా లోకేష్ గారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క క్రికెట్ పోటీలను నిర్వహించడం జరుగుతూ ఉంది. యువత ఎంతో ఉత్సాహంగా దగ్గర 130 టీములు పాల్గొనడం మన నియోజకవర్గ స్థాయిలో చాలా ఆనందించదగినటువంటి విషయం. క్రీడాకారులందరికీ కూడా రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్కి స్వాగతం పలుకుతూ క్రికెట్ గ్రౌండ్ కూడా రెడీ అయిందని తెలియజేస్తా ఉన్నాం. నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా డిసెంబర్ 21 నుంచి జనవరి 21 వరకు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న MPL4 టోర్నమెంట్ ప్రారంభోత్సవం రేపు ఉదయం 9 గంటలకి అది నారా బ్రాహ్మణి గారి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మట్టిలో మాణిక్యాలని నియోజకవర్గ స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలోకి క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో గత 3 సీజన్లు ఎలా నిర్వహించారో అంతకంటే ఇంకా మిన్నగా ఈ రోజు MPL4 నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రోజు 130 టీంలు నియోజకవర్గ స్థాయిలో 10 ఓవర్ల మ్యాచ్ జరగబోతుంది. అలాగే సుమారుగా 1920 మంది యువకులు రేపు టోర్నమెంట్ లో పోటీ పడబోతున్నారు టీంల వారీగా. ఇలాగే నారా లోకేష్ గారు మనం చూసుకుంటే విద్యారంగంలో పెను మార్పులు తీసుకొచ్చారు. పేరెంట్ టీచర్ మీటింగ్ తీసుకొచ్చారు. ఈ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెంపొందాలని ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా భరతనాట్యం ఇలా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే క్రీడలను కూడా ప్రోత్సహిస్తున్నారు. మన మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ గా తీసుకుంటే మోడల్ స్కూల్, మోడల్ లైబ్రరీ, 100 పడకల ఆసుపత్రి ఇట్లా ప్రతిదీ కూడా పేద ప్రజలకి, యువతకి, మహిళలకి అందరికీ కూడా అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు. రేపు మన ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా వీక్షించి ఆనందించి విజయోత్సవం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. జై నారా లోకేష్ గారు. సభ్యులు, మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని మరి రేపటి నుంచి వచ్చే నెల 27 వరకు కూడా జన్మదినోత్సవం సందర్భంగా క్రీడా ప్రీమియర్ 4 మరి క్రికెట్ జరగబోతా ఉంది. యువకులకి, విద్యావంతులు అందరూ కూడా మంగళగిరి నియోజకవర్గంలో సుమారు 130 టీములు వచ్చినాయి. మరి ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నిటి కూడా ఉత్సాహకరమైనటువంటి బహుమతులు ప్రకటించినటువంటి నారా లోకేష్ గారికి ఈ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా గ్రౌండ్ పర్యటన వచ్చినటువంటి మరి పోతినేని శ్రీనివాసరావు గారికి, మరి నాయకులందరూ కూడా ప్రత్యేకంగా నారా లోకేష్ గారి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.